హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వారసురాలు రివ్యూ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జయంతి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి మైథిలి దుప్పటి కప్పుకొని కూర్చో ఉంటుంది. మైథిలిని అలా చూసి జయంతి చాలా కంగారు పడిపోతుంది. ఏమైందే మైథిలి, ఎందుకు అలా దుప్పటి కప్పుకున్నావు? జ్వరం ఏమైనా వచ్చిందా అని అంటే, అవునమ్మా జ్వరం వచ్చింది అని అంటుంది. జయంతి నాగేంద్ర ప్రసాద్తో, చూసారా, నేను మైథిలిని గుడికి తీసుకువెళ్దామా అని చెప్పాను, కానీ మీరు వినిపించుకోలేదు. ఇప్పుడు అమ్మాయికి జ్వరం వచ్చింది అని అంటుంది. నీకు నీరసంగా ఉంటుందేమో, లోపలికి వెళ్ళి పడుకో అని జయంతి అంటే, నాకు ఇప్పుడు బాగానే ఉందమ్మా అని అంటుంది. నాగేంద్ర ప్రసాద్ అయితే మైథిలిని చూసి, ఏంటి జ్వరం అంటుంది కానీ చాలా హుషారుగా ఉంది, అసలు ఏంటి సంగతి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇంకా జయంతి అయితే మైథిలి రూమ్లోకి వెళ్తుంది. అక్కడ టేబుల్ మీద వాచీ కనిపిస్తుంది. ఏంటమ్మా ఈ వాచీ ఎవరిది, ఎవరైనా వచ్చారా అని అంటే, అవునమ్మా నా ఫ్రెండ్ స్నేహ వచ్చింది, తనదే వాచీ అంటే వెంటనే సూరి ఆ వాచీ తీసుకుంటాడు. ఏంటి ఇది జెంట్స్ వాచ్ లాగుంది అని అంటే, అవును స్నేహ తన బాయ్ ఫ్రెండ్ కోసం కొన్నది, అది ఇక్కడే మర్చిపోయినట్లు ఉంది, నేను రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను అని అంటుంది. మైథిలి, ఇక నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని జయంతి అంటే, ఇంతలో చందు అయితే, ఏంటత్తాను మరీని, అది గుండ్రాయిలా బాగానే ఉంది అని అంటే, ఏంటి జ్వరం వచ్చినా సరే నన్ను ఏదో ఒకటి అంటున్నావు, చూడు మావయ్య ఇలా అంటే నేను నీ కొడుకుని ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది. ఒరే చందు నువ్వు ఆగరా, తను జ్వరంతో బాధపడుతుంది కదా అని అంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వస్తాడు. సక్కుబాయ్ అయితే, బావగారు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఆవకాడో జ్యూస్ ఏదైనా తీసుకురమ్మంటారా అని అంటే, వద్దు కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా అని అంటాడు. సరే బావగారు ఇప్పుడే తీసుకొస్తానని సక్కుబాయ్ లోపలికి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది. హరిశ్చంద్ర ప్రసాద్ హాల్లో కూర్చుంటాడు. ఇంతలో సౌదామిని వచ్చి నాగేంద్ర కోసం కొన్న ఆస్తి పేపర్లు అయితే టేబుల్ మీద వేస్తుంది. అది చూసి, ఏంటమ్మా ఇవి అని హరిశ్చంద్ర ప్రసాద్ అడిగితే, నువ్వు ఆ దరిద్రుడి కోసం దాచిపెడుతున్న ఆస్తి పేపర్లు అని అంటుంది. అప్పుడే అక్కడికి సాకేత్, చందన వస్తారు. ఇక కైలాష్నాథ్ కూడా అప్పుడే బయట నుంచి వస్తాడు. ఇక సౌదామిని ఆ ఆస్తి పేపర్లు చూసిందని ఇప్పుడు ఏం జరుగుతుందో అంటూ కైలాష్నాథ్ అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. సౌదామిని, ఏంటన్నయ్య నువ్వు చేసింది, నాతో పాటు నువ్వు ఆ దరిద్రుడిని ద్వేషిస్తున్నావా అని అనుకున్నాను, కానీ వాడి కోసం ఇలా ఆస్తులు కూడబెడుతున్నావా? అంటే నీకు ఈ చెల్లి కన్నా ఆ తమ్ముడే ఎక్కువైపోయాడా? నువ్వు కూడా నన్ను ఇంత మోసం చేస్తావా? నా కూతురు అలా అంత బాధపడుతూ ఉంటే దాని బాధను చూసి తల్లిగా నేను ఇన్నాళ్ళు చస్తూ బతుకుతూ ఉన్నాను, అలాంటిది నువ్వు ఆ నీచుడి కోసం ఆస్తులు కూడబెడుతున్నావా? అంటే నువ్వు వాడిని ద్వేషించడం లేదా? నన్ను ఇంత మోసం చేస్తావా అన్నయ్య? నువ్వు ఆ దరిద్రుడిని ఎప్పుడో మర్చిపోయి ఉంటావని అనుకున్నాను, కానీ నువ్వు వాడి కోసం ఆస్తులు కూడబెట్టడం నాకేమీ నచ్చలేదు అని అంటే, సాకేత్, ఏంటి మావయ్య నువ్వు చేసేది? ఆ మనుషుల కోసం నువ్వు ఇంకా ఆరాటపడుతున్నావా అని అడుగుతాడు. వెంటనే చందన కూడా, ఏంటి నాన్న, అత్త అడుగుతుంది కదా, నువ్వు సమాధానం చెప్పు, నువ్వు వాళ్ళ కోసం ఆస్తులు కూడబెడుతున్నావా? చెప్పన్నయ్య, నీ కూతురు కూడా అడుగుతుంది కదా, నువ్వు ఏం సమాధానం చెప్తావు అని అంటే, అమ్మా సౌదామిని, ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని అంటే, చెప్పు అన్నయ్య నువ్వు ఏం చెప్తావో, దానికోసమే నేను చూస్తున్నాను. ఇక వాడి కుటుంబాన్ని తెచ్చి నీ దగ్గర పెట్టుకుంటావేమో, పెట్టుకో, ఇక ఆ పని కూడా చెయ్యి అని అంటే, అది కాదమ్మా అంటే, ఇంకేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నయ్య అని అంటుంది. అమ్మ, మనం వాడిని వద్దనుకున్నాము, వాడిని ఎంతగానో ద్వేషిస్తున్నాము, అలాంటిది వాడి ఆస్తి మనకు అవసరమా? ఈ ఆస్తిలో వాడికి వాటా ఉంది కదా, ఆ వాటాయే ఈ పేపర్లు అని చెప్తాడు. అది కాదన్నయ్య, వాడి ఆస్తి పేపర్లు మనకెందుకు అని అంటుంది. సరే అయితే ఒక పని చెయ్యమ్మా, ఇప్పుడు నేను వాడికి ఆస్తి కూడబెడుతున్నాను అని అనుకుంటున్నావు కదా, లేదు, నాకు వాడి మీద కోపంగానే ఉంది. మరి వాడికి ఇవ్వాల్సిన ఆస్తి మనం ఇచ్చేయాలి కదా, మనకు శత్రువైన వాడి ఆస్తి మనం తీసుకోవడం ఎందుకు? ఒకవేళ నీకు కావాలంటే చెప్పు, ఇప్పుడే నీ పేరున ఆ ఆస్తి అంతా రాసేస్తాను అని అంటే, లేదన్నయ్య, వాడి ఆస్తి నాకు వద్దు, వాడి ఆస్తి నేను తీసుకుంటే నా కూతురికి జరిగిన నష్టం పోతుందా? నేను నష్టపరిహారం కింద ఈ ఆస్తి తీసుకున్నట్లు అవుతుంది, ఈ ఆస్తి నాకు వద్దు, వాడికే ఇచ్చేసేయ్ అని అంటుంది. వెంటనే కైలాష్నాథ్, ఇప్పుడు ఈ ఆస్తి
ఇంత ఆస్తి కూడా ఆ నాగేంద్ర ప్రసాద్‌కి పోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాగని ఇవ్వొద్దని పెదబావకు చెప్పలేను. అలాగని సౌదామినిని అడ్డుకోలేను. ఇప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోవడమే మంచిది అని అనుకుంటాడు. మరోవైపు హరిశ్చంద్ర ప్రసాద్ అయితే, అమ్మా సౌదామిని, నేను వాడి కోసం ఆలోచిస్తున్నాను. వాడిని ఈ కుటుంబంలో కలుపుకోవాలని చూస్తున్నాను. కానీ ఇప్పుడు నీతో ఈ విషయం చెప్తే నువ్వు కూడా నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంతో నీ దగ్గర అబద్ధం చెప్తున్నానమ్మా అని అంటే, ఇక సౌదామిని అయితే, అన్నయ్య నన్ను క్షమించు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటుంది. సాకేత్ అయితే, అమ్మ, మావయ్య ఎప్పుడూ ఆలోచించే కదా నిర్ణయాలు తీసుకుంటారు అని అంటే, అవునరా, మీ మావయ్య ఎప్పుడూ మన కోసమే ఆలోచిస్తాడు అని అంటుంది. బంటి అయితే ఈరోజు ఎలాగైనా చందనతో తన ప్రేమ గురించి చెప్పాలి అని అనుకుంటాడు. చందన కనిపించగానే బంటి అయితే వచ్చిరాని తెలుగుతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అబ్బా బంటి, నీకు రాని తెలుగు కోసం ఎందుకు నువ్వు ఇంతగా తాపత్రయపడ్డం, ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు కదా అని అంటే, లేదు చందన, నేను అమెరికా వెళ్ళినా నా మాతృభాషను మర్చిపోలేను. అందుకని నా మాతృభాషలోనే మాట్లాడతాను అని అంటాడు. ఈరోజు నువ్వు చాలా మందంగా ఉన్నావు అని అంటే, బంటి, అది మందం కాదు అందంగా అంటే, అవును, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. నీతో ఒక విషయం చెప్పాలి అని అంటే, ఏంటో చెప్పు బంటి అని అంటుంది. ఒక 2 నిమిషాలు ఆగు అని చెప్తాడు. ఏంటి, ఇప్పటికే టైం అవుతుంది, ఆ విషయం ఏంటో త్వరగా చెప్పేసి అంటే, ఉండు చందన, ఒక్క 2 నిమిషాలు అంటూ టైం చూసుకుంటూ ఉంటాడు. ఇక చందన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టైం 2 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు మంచి ముహూర్తమే అని చెప్పి ఇక తన జేబులోంచి రింగ్ తీసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చందన అని చెప్పేసరికి అక్కడ పని మనిషి ఉంటుంది. బాబుగారు, మీరు నన్ను ప్రేమించడం ఏమిటి? నేను చాలా అదృష్టవంతురాలిని అంటూ ఆ రింగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి, ఛీ, నేను పని మనిషికి చెప్పానా? ఇప్పుడు నా దగ్గర రింగు తీసేసుకుంది. నేను చందనకి ఐ లవ్ యూ చెప్దామని అనుకున్నాను. ఈ చందన ఏమైపోయింది అని చూసేసరికి చందన తన క్యాబిన్‌లో కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఆ పని మనిషి దగ్గర నుంచి నా ఉంగరం ఎలా తెచ్చుకోవాలా అని బంటి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఏమైంది బంటి సార్ అని అంటే, ఏం లేదు, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని అంటే, అదంతా ప్రేమ్ అయితే చూస్తాడు. ఇక చాలా నవ్వుకుంటాడు. ఏంటి ప్రేమ్, ఎందుకు అలా నవ్వుకుంటున్నావు అంటే, ఏం లేదు సార్, ఏం లేదు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైథిలి దగ్గరికి నాగేంద్ర ప్రసాద్ వస్తాడు. అమ్మా, నీకు జ్వరంగా ఉంది కదా, అయినా నువ్వు చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి కారణం అని అంటే, ఎవరూ లేరు కదా అని బయటకు చూస్తుంది. ఎవరూ లేరమ్మా, నేను ఒక్కనే ఉన్నాను అని అంటే, నాన్న, ఈరోజు బావ వచ్చాడు అని అంటే, ఏంటి మీ బావ వచ్చాడా, సాకేత్ వచ్చాడా అని నాగేంద్ర ప్రసాద్ అడుగుతాడు. అవును నాన్న, ఈరోజు బావ వచ్చి నాకు సపరీలు చేసి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. నాకు దగ్గర ఉండి ఇంజెక్షన్ కూడా చేయించాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. చూడ్డానికి చాలా కోపంగా ఉంటాడు కానీ బావ చాలా మంచివాడు అంటూ మైథిలి వాళ్ళ నాన్నతో సాకేత్ గురించి చెప్తుంది.